ఏమిరా అంటే తీసుకున్న వాళ్ళందరూ ఆనందంగా ఉన్నారు. కొంతమంది పాపం ఇట్లా ఇబ్బందులు పడే వాళ్ళు ఉన్నారు. అక్కడ ఎదురు కూర్చుందామని నా ఎదురుగా ఆ బాబును పెట్టుకొని వికలాంగుడు, మానసిక వికలాంగుడు అయ్యుండి కూడా ఆమెకు పెన్షన్ రావడం లేదు. గతంలో నేను చెప్పాను, ఎవరైతే తప్పులు చేశారో ఆ ప్రభుత్వంలో తొలగించిన పెన్షన్లు అర్హత ఉన్న ప్రతి పెన్షన్ కూడా మళ్ళీ 2 నెలల్లో, ఎందుకంటే 5 సంవత్సరాలు గుండు కొట్టేశారు, డబ్బులు మొత్తం ఖాళీ చేశారు, ఖజానాకు మొత్తం బొక్క పెట్టారు. కనీసం ₹1 కూడా మిగల్చకుండా నాశనం చేసిన ఈ ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించిన తర్వాత మళ్ళీ ఆ ప్రభుత్వ పగ్గాలు చేపట్టి ఇక్కడ ఉన్నటువంటి అన్ని గ్రామాలకు పూర్వ వైభవం వచ్చేలాగా కార్యక్రమాలు చేపట్టి 100 రోజులు అయిందంటే 3 నెలలు కాలేంగా పూర్తి. 3 నెలల్లో 100 రోజులంటే ఈ 100 రోజుల్లో పెన్షన్లతో ప్రారంభించిన మంచి పనులు. అదే రకంగా రెండవది, ఇక్కడ ఉన్నటువంటి చాలామంది చదువుకున్నటువంటి పిల్లలు ఉద్యోగాలు లేక టీచర్ పోస్టులకు సంబంధించిన డిఎస్సి, మెగా డిఎస్సి ఇస్తానని చెప్పి 5 సంవత్సరాలు ఊరించి మోసం చేశారు. ఆ విద్యార్థులు చదువుకున్నటువంటి పిల్లల శాపం తగిలి ఈరోజు పోయిన ప్రభుత్వాన్ని భూస్థాపితం చేశారు రాష్ట్రంలో. మరి అందుకే తొలి సంతకంలోనే మనము గెలిచిన తరువాత అవ్వలకు, తాతలకు, వికలాంగులకు పెన్షన్లు ఎట్లిచ్చామో అదేవిధంగా మెగా డిఎస్సి పిలిచి 16,000 పైచులకు పోస్టులకు తొలి సంతకం పెట్టిన ప్రభుత్వం మన ప్రభుత్వం అని తెలియజేస్తున్నా.